ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 24వ వచనం నుంచి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. 26వ వచనం. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్ర ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, 24 నుంచి ఈ యొక్క 27 వరకు దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి, ఘనమైనవి, మనుషులను తృప్తిపరిచేవి, మానవుని తృప్తిపరిచినవి. ఎప్పుడు ఆనాడు మోషే కాలంలో ఇశ్రాయేలీల జనాంగమునకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించనంట, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. అది ఏ ధాన్యము? భూమి మీద ఉంటుందా ఎక్కడైనా? ఆ ధాన్యము ఎక్కడ ఉండదు. మరి అది ఎక్కడ ఉంటుంది? ఆకాశమందు. ఆకాశ ధాన్యము, ఆకాశంలో ఉండే ధాన్యము. ఆ ధాన్యాన్ని నరులకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎంతో ప్రేమించాడు ఇశ్రాయేలీలను. ఆ ప్రేమను బట్టి ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. వారు తినడానికి ఆయన ఏం చేశాడు? వారి మీద మన్నాను కురిపించాడు. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. అది ఎవరు తింటారు? ఆ ఆకాశ ధాన్యాన్ని. దాని పేరేంటి? మన్నా. అది దేవదూతలు తినే ఆహారము. నరులు భుజించారు. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. భోజన పదార్థములంట. ఆ భోజన పదార్థాలు, దేవుడిచ్చే భోజన పదార్థాలు, ఆ రుచి, ఆ మనం ఎంత చెప్పినా అది తీరదు. ఎంత చెప్పడానికైనా కుదరదు, చెప్పడం కుదరదు. వర్ణనాతీతం, దాన్ని వర్ణించలేం మనం. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. ఎక్కడి నుంచి? ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేశాడంట. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. దేవుని యొక్క బలం చేత దక్షిణపు గాలిని రప్పించాడంట. ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. అసలు ఆహార పదార్థం మాంసంలో, నాన్ వెజ్లో అన్నిటికన్నా కోడి మాంసం, వేట మాంసం, ఇంకా మనం తినే యొక్క మాంసము, రకరకాల మాంసాలు ఉంటాయి, చేపలు, ఇవన్నీ వీటన్నిటికన్నా ఎంతో శ్రేష్టమైనవి ఏంటవి? పిట్టలు. వాటి మాంసం ఎంతో రుచిగా ఉంటుంది, అది ఎంతో ఆరోగ్యం కూడా. అటువంటి గొప్ప విందును ఆరగించలాగిన దేవుడు ఏం చేశాడు? వారి మీద రెక్కలు గల పిట్టలను కుమ్మరించాడంట. అసలు పిట్ట దొరుకుద్ది ఎక్కడైనా? ఎక్కడ దొరకవయ్యి అసలు. ఆ పూరేళ్ళు అదేంటి అసలు చాలా కష్టం దొరకడం అంటే. మనం ఎంత పట్టుకుందామన్నా దొరకవయ్యి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, దక్షిణపు గాలి రప్పించాడు, తూర్పు గాలి విసరజేశాడు. ఆకాశమందు చూస్తున్నారు కదా ఇక్కడ, ఆకాశమందు ఆయన ఏం చేశాడు? తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలం చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులు అంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దక్షిణపు గాలి విసరజేశాడు, తూర్పు గాలి విసరజేశాడు, అలాగే దక్షిణపు గాలిని రప్పించాడు. ఎప్పుడైతే తూర్పు గాలిని విసరజేశాడో పక్షులన్నీ ఏమైనా ఒక దగ్గరకు పోగై ఉంటాయి. మళ్ళీ దక్షిణపు గాలి ఎప్పుడైతే ఆయన రప్పించాడో అవన్నీ ఆ దక్షిణపు గాలికి ఏమైనా వచ్చేసినాయి అనుకుంటా. అంతే కదా, విస్తారంగా వారి మీద కురిపించాడంట. వారి ఎంత కృప చూపాడు దేవుడు. మరి ఆ దేవుణ్ణి ఇశ్రాయేళ్ళు గుర్తుపెట్టుకున్నారా? మర్చిపోయారు. మరి మన పితరులు వారు
మనం ఎక్కడ వారమో అయినప్పటికీ ఆయన జనాంగంలో, వారి యొక్క జనాంగంలో దేవుడు మనల్ని చేర్చాడు. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి. మన పితరులు కూడా మర్చిపోయారు. అంతగా ప్రేమించిన దేవుడు మర్చిపోయారు. మరి మనం కూడా అంతే. ఎన్నోసార్లు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు. కానీ మనం మర్చిపోయే స్వభావం కలిగిన వారం. ఎందుకు మర్చిపోతాము? సాతాను యొక్క పన్నాగాలు, సాతాను యొక్క క్రియలు, ఆ యొక్క కారణం చేత మన బలహీనపరిచే శత్రు సమూహం వలన మనం మన దేవుని మర్చిపోయేలాగా ఉంటాము. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుడు నిన్నటి సమయంలో చెప్పాడు కదా, ఎవరైతే దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పే శక్తిమంతుడు ఆయన. మనం ఆయన శక్తిని పొందుకొని మనం ఊరక నిలిచి ఉంటే దేవుడు ఆర్పే దేవుడు. శత్రువుని ఆయన పూర్తిగా దూరపరిచే దేవుడు. మరి మనం ఏం చేయాలి? మన దేవుని మర్చిపోకూడదు. మన దేవుని ఇంకా గట్టిగా పట్టుకోవాలి. ఈ సమస్యను ఎప్పుడైతే శత్రువు విజృంభిస్తుందో మనం ఏం చేయాలి? దేవులో మనం విజృంభించాలి. ఎప్పుడైతే మనం విజృంభిస్తామో సాతాను యొక్క క్రియలు, సాతాను పూర్తిగా ఆయన కాళ్ళ క్రింద త్రొక్కుతాడు. మరి మనం దేవుని గట్టిగా పట్టుకొని ఇంకా ముందుకు సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఎన్నో కార్యాలు చేసావయ్యా తండ్రి నాయన. మేము కూడా ప్రభా నాయన ఇశ్రాయేలీల వలె ఎన్నోసార్లు నువ్వు చేసిన కార్యాలు మర్చిపోయి ప్రభా నీకు దూరంగా ఉన్నవారమయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ప్రభా నాయన సాతాను విజృంభించే కొద్దీ ప్రభా నాయన నీ నుంచి దూరం అవ్వాలని ప్రభా ఎన్ని పన్నాగాలు పనినప్పటికీ ప్రభా నాయన మా ఆత్మీయ జీవితం ఏమాత్రము సన్నగిల్లకుండా ప్రభా నీలో వృద్ధిపడులాగున ప్రభా మాకు దినదినము ప్రభా నూతన బలము అనుగ్రహించండి ప్రభా తండ్రి. అనారోగ్య సమస్యలు కొట్టివేయండి ప్రభా, తొలగించండి అయ్యా మా కుటుంబాల నుంచి. మా కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా, మా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. శత్రువు ప్రభా నాయన, శత్రువు ముందు ప్రభా నాయన విజయ పతాకం ఎగరవేసులాగున ప్రభా తండ్రి కృప చూపించండి ప్రభా తండ్రి. సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ నీ కృపలో, నీ దయలో పెంచి పోషించండి ప్రభా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.